అయితే తేనె ఎక్కడ ఫేమస్ అంటే గంజాయిగూడలో ఫేమస్. నోట్ చేసుకోండి. ఏం పేరమ్మా నీ పేరు? అమల. సోయిత అబ్బాయి కూడా బిడ్డ. ఏం పేరు? మహారాణి. గంజాయిగూడలో మహారాణి. ఇది ఉండడం వల్ల మీకు బయట పని పోకుండా మంచిగా ఉంటది కదా? మంచిగా ఉంటది. మంచి జీవనోపాధి మంచి దూరం వెళ్ళి కూలి పనులకు వెళ్ళకుండా ఇంట్లో పని చేసుకుంటూ మాకు ఇది నెలకి 2 నెలలకు మరి అలాగా దొరుకుతుంది కదా, డబ్బులు వస్తాయి. మంచిగా వస్తాయి. వాళ్ళే వస్తారు నీ దగ్గర, నువ్వు ఎక్కడికి వెళ్ళి అమ్మాల్సిన పని లేదు. అవును మేడం. సవిత, ఎన్ని ఉన్నాయి నీకాడ పెట్టెలు? 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి మేడం. మా దగ్గర ఒక 50 బాక్సులు ఉన్నాయి. 50 ఉన్నాయి నీ ఒక్కదాని దగ్గర? అబ్బో, ఈమె చాలా రిచ్ అయితే. అంటే 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి అయితే తేనె తీస్తారు. అయితే వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళరు తేనె అమ్మడానికి. బాగా డిమాండ్ సార్కి తెలుసు. అయితే తేనె ఎక్కడ ఫేమస్ అంటే గంజాయిగూడలో ఫేమస్. ఎన్ని కావాలి ఇంకా నీకు? మాకి ఎక్కువ లేకుండా ఒక 10-12 ఒక్కొక్కరికి అలాగ పెట్టేస్తే బాగుంటుంది. మేము ఎక్కువైనా ఇప్పిస్తాం, నేనే కొనుక్కుంటే ఇంకా తేనె కావాలంటే. ఇంకా 4గురికి నేర్పించాలి, ఇంకా 4గురు మిమ్మల్ని యూజ్ చేసుకోవాలి. అట్లా మీరు మంచిగా చేసుకోండి, తేనె అమ్ముకోండి. ఈమె మంచిగా అమ్ముకుంటుంది అట్లా. అమ్మలా మంచిగా చేసుకుంటున్నావు. నువ్వు అందరికీ నేర్పియాలి, మంచిగా తేనె అమ్మాలి. వాళ్ళకు కూడా 100 రూపాయలు సంపాదించుకోవాలి, వాళ్ళు కూడా రూపాయి మంచిగా సంపాదించుకోవాలి.